ఇక వరంగల్ నడి రోడ్డుపై వైద్యుడిపై హత్యాయత్నం జరిగింది. వరంగల్ బట్టుపల్లి మధ్య ప్రధాన రహదారిపై కారులో వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. కారులో ఉన్న వ్యక్తిని కిందకు దింపి ఇనుప రాడ్లతో దాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడు డాక్టర్ గాదే సిద్ధార్థ రెడ్డిగా గుర్తించారు. దాడికి పాల్పడిన వారు ఎవరు, ఎందుకు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రైట్, ఇక వరంగల్లో నడి రోడ్డుపై వైద్యుడిపై హత్యాయత్నం జరిగింది. వరంగల్ బట్టుపల్లి మధ్య ప్రధాన రహదారిపై కారులో వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి వరంగల్ నుండి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. వరంగల్ నగరంలోని బట్టుపల్లి ప్రాంతంలో దారుణం జరిగింది. నడి రోడ్డు పైనే వైద్యుడిపై హత్యాయత్నానికి పాల్పడిన పరిస్థితి కనబడుతుంది. కారులో వెళ్తున్నటువంటి వ్యక్తిని అడ్డగించి అత్యంత దారుణంగా ఇనుప రాడ్లతో దుండగులు దాడి చేశారు. ఈ ఘటనంతా వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారిపై జరిగింది. కారులో ఉన్నటువంటి వ్యక్తిని కిందకు దింపి ఇనుప రాడ్లతో దాడి చేసి గుర్తిలేని వ్యక్తులు పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి బాధితుని ఆసుపత్రికి తరలించారు. ఈ బాధితుడు డాక్టర్ గాదే సిద్ధార్థ రెడ్డిగా గుర్తించారు. దాడికి పాల్పడిన వారు ఎవరు, ఎందుకు దాడి చేసిన కోణాలలో పోలీసులు విచారణ జరుపుతున్నప్పటికీ కూడా ఎందుకు ఇలా వరంగల్ నగర సమీపంలో బట్టుపల్లి ప్రధాన రహదారిపై ముగ్గురు వ్యక్తులు దుండగులు వచ్చి కారును ఆపి ఇనుపరాడ్లతో దాడి చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ప్రైవేట్ క్లినిక్ లో డాక్టర్ గా పనిచేసినటువంటి గాదే సిద్ధార్థ రెడ్డికి సంబంధించి ఎందుకు ఇలా దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాడిలో డాక్టర్ తలపై ఇనుపరాడుతో బలంగా కొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయినట్టు తెలుస్తుంది. దాడి చేసినటువంటి ఆ విషయం తెలిసినటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించి దర్యాప్తు కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకోసం ఈ దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, సిద్ధార్థ రెడ్డి సంబంధించి కావచ్చు గతంలో వేరెవరికైనా గొడవలు ఉన్నాయన్న పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అత్యంత విచక్షణ రహితంగా ఇనప రాడుతో కొట్టడంతోనే ఆ స్పృహ కోల్పోయి పడిపోయినట్టు స్థానికులు కావచ్చు అక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలో ఇటీవలే వరుసగా ఈ దాడులకు సంబంధించి కూడా పోలీసులు స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నట్టు చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైనా ఆ దాడి జరిగిన ప్రదేశం తమ పరిధి కాదంటూ నిన్న నైట్ కూడా పోలీసులు ఆ విచారణ జరిపేటువంటి ప్రాంతంలో కావచ్చు, వివరాలు సేకరించినటువంటి ప్రాంతంలో మడికొండ పోలీసులకు సంబంధించుకోవచ్చు, ఇటు మిల్స్ కాలనీ పోలీసులకు కాసేపు వాదనలు జరిగినట్టు తెలిసింది. రెండు పోలీస్ స్టేషన్ల సిఐల మధ్య కూడా సమన్వయ లోపం కారణంగా విచారణ ఆలస్యంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఓవరాల్ గా వరంగల్ నగరంలోని బట్టుపల్లి ప్రాంతంలో ఇనుప రాడ్లతో ఒక డాక్టర్ పై హత్యాయత్నానికి పాల్పడడం అయితే కలకలం సృష్టిస్తా ఉంది. ఏజ్ వచ్చేసి డాక్టర్ సుమంత్ రెడ్డి ఎంబీబీఎస్, రాజపేట వాళ్ళ దగ్గర క్లినిక్ ఉంటుంది. ఏజ్ వచ్చేసి 37 ఉంటాడు. నిన్న డ్యూటీకి వచ్చిందా? నిన్న రోజులాగానే 6 o'clock నుంచి 9:30 వరకు ఉన్నాడు. 9:30కి రిటర్న్ అయ్యండి. ఇటు వచ్చే దారిలో ఇది జరిగిందని చెప్పి తెలిసి ఏమన్నా మార్నింగ్ నుంచి ఫోన్లలో ఏమన్నా హడావిడి కానీ ఏం లేదు, సింపుల్గా ఎప్పట్లాగానే కాల్స్ చేస్తాం, మామూలుగా ఓపీ చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఏమన్నా చెప్పిండా మీకు ఏమన్నా ఫోన్లు వచ్చినాయి అని చెప్పేసి ఏమన్నా కానీ అట్లాంటిది ఫంక్షన్లు ఉన్నాయి? మామూలుగా ఫంక్షన్ కానీ మామూలు రెగ్యులర్ టైం లాగానే ఈ టైంకి వెళ్ళిపోతున్నా అంటే ఓకే బాయ్ అని అన్నాడు, వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి ఏమన్నా వచ్చి ఎవరైనా వచ్చి ప్రత్యేకంగా ఏమన్నా మాట్లాడిలా? ఎవ్వరు మాట్లాడలేదు. మామూలుగా నాకు వచ్చే రెగ్యులర్ పేషెంట్ లాంటి వాళ్ళు తప్ప వేరే అన్నోన్ పర్సన్స్ వచ్చినట్టు కానీ ఏది లేదు.